అకల్ బెరిఫన్ రచయిత ఎవరు? అకల్ బెరిఫిన్ రచయిత మార్క్ ట్వేయన్. ఆప్షన్ 2. నెక్స్ట్ నండూరి రామ్మోహన్ రావు గారి జన్మస్థలం చూసుకున్నట్లయితే విసన్నపేట, కృష్ణా జిల్లా. నండూరి రామ్మోహన్ రావు గారి రచనా సేవకు మెచ్చుకొని ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది? తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారు సంపాదకులుగా పనిచేయని పత్రిక అంటే విశ్వజ్యోతి, పనిచేసే పత్రికలు బాలజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది. నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది అయితే టామ్ సాయర్, అక్షరయాత్ర, విశ్వదర్శనం, నరావతారం. ఈ 3 కూడా నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు. నెక్స్ట్ రామయ్య మంత్రి అనే పండితుడు ఏ ఊర్లో ఉండేవాడు? గార్లపాడు. నెక్స్ట్ కలిమిగల లోబికన్నను విలసితముగా పేద మేలు వితరణీయైనన్ అను పద్యం ఏ శతకంలోనిది? గొవ్వల చెన్నా శతకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి చే అందించు వారిపో చెలిమికాండ్రు కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు అన్న తమ్ముడే అను వారు లాప్తు వరులే. ఇక్కడ పై పద్యపాదాలను క్రమంగా అమర్చమంటున్నారు. ఇక్కడ పై పద్యపాదంలో చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ADCB. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి అన్న తమ్ముడను వారు ఆప్తుల వరులే. నెక్స్ట్ కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చేయి అందించు వారిపో చెలిమి కాండ్రు. నెక్స్ట్ క్వశ్చన్ లావుగల వానికంటను భావింపగా నీతిపరుడే డాష్ అను పద్యము ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్ద అను పద్యకర్త ఎవరు? వేమన. క్రింది వానిల కాలం పరంగా సరికానిది చూసుకున్నట్లయితే దువ్వి రామరెడ్డి 14వ శతాబ్ది, ఇది సరికాదు. గువ్వల చెన్నడు 17 నుంచి 18వ శతాబ్ది, బద్దెన 13వ శతాబ్ది, వేమన 17 నుంచి 18వ శతాబ్ది. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కమలములు నేట బాసిన కమలాప్తుని రశమి అను పద్యకర్త ఎవరు? బద్దెన. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు ఏంటి? కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే కొమ్మూరు, గుంటూరు జిల్లా. దువ్వూరి రామరెడ్డి వారి రచన కానిది. దువ్వూరి రామరెడ్డి గారి రచన కానిది రసోల్లాసము, పానసాల, జలధాంగన, కృష్టివలుడి. ఈ 3 ఆయన యొక్క రచన కానిది రసోల్లాసము. నెక్స్ట్ గులాబీ తోట రచించిన కవి దువ్వూరి రామరెడ్డి. నెక్స్ట్ గులాబీ తోట రచించిన కవి చెప్పాను కదా. నెక్స్ట్ జతపరచడం చూసుకున్నట్లయితే అబ్బు అంటే ఇక్కడ ఆన్సర్ అయితే DCEAB. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇక్కడ చూద్దాము. అబ్బు అంటే అలవాటగు. నెక్స్ట్ ఆవశ్యకం, అవసరం. గ్రావం, కొండ. వితరణి, దాత. లోబి, పిసనారి. నెక్స్ట్ మర్మము పర్యాయ పదాలు సారం, రహస్యం, భావం. ఈ 3 కూడా మర్మం యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ తామర్లకు మిత్రుడు సూర్యుడు, కమలాప్తుడు, ఆదిత్యుడు. ఇవన్నీ. నెక్స్ట్ ఏనుగును నడిపించేవాడు మావటివాడు, అంకుశగ్రహుడు, అస్థివాహకుడు. ఈ 3 కూడా ఏనుగును నడిపిస్తారు. దానగుణం గల పేదవాడిని కవి దేనితో పోల్చారు? మంచినీరుతో పోల్చారనమాట. నెక్స్ట్ సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసినవారు తాళ్లపాక తెమ్మక్క. తెలుగులో మొదటి కవయిత్రి తాళ్లపాక తిరువళ్ళమ్మ మరియు తాళ్లపాక తెమ్మక్క. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఒకే పదంలో ఉండే ద్విత్వ మరియు సంయుక్తాక్షరము. అన్నమాచార్యులు. ఇందులో ఒక ద్విత్వాక్షరం ఉంది మరియు ఒక సంయుక్తాక్షరము ఒక అక్షరం కింద వేరొక అక్షరం రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక అక్షరం కింద అదే ఒత్తు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. అయితే ఇక్కడ నా కింద నా ఒత్తు ఇది ద్విత్వాక్షరము, రా కింద యా ఒత్తు ఇది సంయుక్తాక్షరము. సో ఆ పదం ఏంటి? అన్నమాచార్యులు. నెక్స్ట్ చూద్దాం. నాన్న బజార్కి వెళ్ళాడు. ఈ వాక్యంలో క్రియాపదం.
వెళ్ళాడు అనేది క్రియాపదం, పనిని తెలియజేస్తుంది కాబట్టి అది వెళ్ళాడు అనేది క్రియాపదం అవుతుంది. అందమైన పాట అనే గేయ రచయిత ఎవరు? అందమైన పాట అనే గేయ రచయిత జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టిన వారు ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. వీరరసము ఈయన రచన, జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ దిలీపుని కథ పురాణ కథ